హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారండి? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సండే స్పెషల్ వచ్చేసేపాటికి మటన్ కర్రీ అండ్ అలానే బిర్యానీ ప్రిపేర్ చేశానండి. బిర్యానీ నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తాను అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దామా? లెట్ గెట్ స్టార్టెడ్. మనం ఇక్కడ ముందుగా ఆనియన్స్ తీసుకుందామని ఆనియన్స్ చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అందుకోసం నేను కుక్కర్ తీసుకున్నాను డైరెక్ట్ కుక్ చేయడానికి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని నేను చూపించిన ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ వేసాను. అవి రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. మటన్ మసాలా కర్రీ మనం చాలాసార్లు తినుంటామండి. బట్ ఈరోజు నేను ప్రిపేర్ చేసేది నిజామీ మటన్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు కూడా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను ఇక్కడ నిజామీ మటన్ మసాలాకి కావాల్సినవి తీసుకుంటున్నాను. ముందుగా మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. మటన్ వచ్చి 1/2 kg అండి. ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నాను 1 కప్. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అది ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. గరం మసాలా వచ్చేపాటికి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేవాడికి మన టేస్ట్ తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగా, లేకపోతే నార్మల్ 2 స్పూన్స్ సరిపోతుంది. మేము 3 స్పూన్స్ తీసుకున్నాం. అలానే సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశానండి. నెక్స్ట్ మటన్లోకి 1 లెమన్ యాడ్ చేస్తున్నానండి, ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసి. అలానే పచ్చిమిర్చి 4 or 5 పచ్చిమిర్చి చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేపాటికి కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసేపాటికి ఇది పెద్ద స్పూన్, మేబీ మన ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేయాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా, మటన్కి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నానండి. మొత్తం మనం వేసిన స్పైసెస్ మొత్తం వాటికి మటన్కి పట్టేటట్టు అలా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. 1/2 అవర్ ఆర్ 1 అవర్ పక్కన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ మనం నిజామీ మటన్ మసాలా గ్రేవీకి ఏం కావాలి, గ్రేవీ ప్రిపేర్ చేయడానికి ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ చూపించినట్టు అల్లం వెల్లుల్లి, అలానే జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి, వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. అవి పేస్ట్ చేసినాక మనం ఫస్ట్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేపాటికి నేను చెప్పాను కదా బిర్యానీ కూడా చేస్తున్నాను, బిర్యానీ చూపిస్తానని. బిర్యానీకి నేను ముందుగా బాస్మతి రైస్ నానబెట్టానండి. సో ఇప్పుడు మనం బిర్యానీకి ఏం కావాలో చూసేద్దాం. ఫటాఫట్ చాలా ఫాస్ట్గా బిర్యానీ అనేది కంప్లీట్ చేసేద్దాం. బిర్యానీకి కావాల్సిన మసాలా చూసారా? జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్, ఇలాచి అండ్ ఇది బిర్యానీ ఎసెన్షియల్, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఇందులో నేను చెప్పింది ఏంటంటే చైనీస్ సాల్ట్, వైట్ది సాల్ట్ టైప్లో ఉంటుంది కదా, ఆ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అది చేయడం వల్ల ఒక ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత
నెక్స్ట్ ఇందులోకి టమాటా పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసినానండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది. నేను స్మెల్ చేస్తున్నాను కాబట్టి నా ఫీలింగ్ చెప్తున్నా. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది బిర్యానీ ఫ్లేవర్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కొద్దిగా రైస్ కోసం ఉంచాను. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర రెండు మొత్తం మిక్స్ చేసేసి వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి వేసిన తర్వాత నెక్స్ట్ రైస్ అన్నది యాడ్ చేస్తున్నానండి. మనకు నార్మల్ తెలిసిందే, మనం కొలత తీసుకుంటాం కదా, ఎలా తీసుకుంటే అది 1.5 వాటర్ మిక్స్ చేసేటట్టు నేను రైస్ వేసేస్తున్నాను. సో బిర్యానీ ప్రిపేర్ అయిన లాస్ట్లో చూపిస్తాను. మనం కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కర్రీ కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇవన్నీ మిక్స్ చేసినాక వాటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే అదే బాండిలో కర్రీ చేయబోతున్నాము. సో వాటర్ మిక్స్ చేస్తున్నా. ఓకే, ఇంకో 50 మినిట్స్లో బిర్యానీ రెడీ. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ వచ్చేసరికి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మటన్ని పక్కన పెట్టాం కదా, అది చెక్ చేస్తున్నా. చూసారా ఎంత బాగా మనం వేసిన మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యాయో మటన్కి. సూపర్గా ఉంది కదా కలర్ కూడా. ఆయిల్ అన్నది హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేపాటికి అవి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ని డిప్ చేస్తున్నానండి. మటన్ మొత్తం ఒకసారి మంచిగా ఆయిల్ పట్టేటట్టు మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా చూసారా, ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయింది. సపరేట్ అయిన తర్వాత మనం దీనికి గ్రేవీకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఆ గ్రేవీ అన్నది దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. నెక్స్ట్ వచ్చేసేపాటికి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనం ఇంకా మూత పెట్టేద్దాం. ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంటే మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇంకా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. విజిల్
కర్రీ కుక్ అయ్యేలోపు ఇందాక మనం బిర్యానీకి పెట్టాము కదండి, చూడండి బిర్యానీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఎలాంటి కలర్ అనేది యాడ్ చేయలేదు. కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే మనకి మంచి కలర్ వస్తుంది. సో నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ. కొద్దిగా బిర్యానీ అన్నది కంప్లీట్ అయినాక కొద్దిగా గీ అన్నది యాడ్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనాతో డ్రెస్సింగ్ చేసుకోండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన కర్రీ సంగతి చూద్దామా ఒకసారి. విజిల్ అయితే వచ్చేసింది కర్రీ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అయిపోయే వరకు వెయిట్ మటన్ మసాలా రెడీ. దీనికి కూడా సేమ్ కొత్తిమీర పుదీనాతో డ్రెస్సింగ్ చేస్తున్నాను, చూసారు కదా. ఎమ్మి మటన్ నిజామీ మటన్ మసాలా రెడీ అయింది. అలానే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా తినేద్దామా. బిర్యానీ అండ్ అలానే నిజామీ మటన్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేద్దాము. చూడండి ఎంత బాగుందో. మటన్ కూడా మంచిగా కుక్ అయిందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను. మటన్ కూడా చాలా మంచిగా కుక్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ సీ యూ అగైన్. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి.